గురుగారు చెడు శక్తులకి అంటే దేనికి సంబంధించింది? ఇందాక మనం అనుకుంటున్నాక అంటే మనము దాని గురించి ఇలా అని చెప్పడానికి లేదు, అనేక రూపాలలో అది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయం చెప్పడం కన్నా ఇందాక మనం చెప్పుకుంటున్నది బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబం, అభివృద్ధి చెందుతున్న కుటుంబం అట్లాగే కంటిన్యూ కూడా వాళ్ళ జీవితాంతం కూడా అభివృద్ధి చెందొచ్చుగా, కానీ మళ్ళీ మధ్యలో డౌన్ అయిపోతారు. ఆర్థిక పరంగా అభివృద్ధి లేకుండా ఆగిపోతుంటుంది. ఎందుకు వస్తుంది అంటే ఇందాక ఇదే చెడు శక్తులే అందం. ఇవన్నీ కూడా మూఢనమ్మకంలో మాట్లాడుకునే మాటలు. మనం ఎలా మాట్లాడుకున్నా, తెలుగులో మాట్లాడుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా, ఏ రకంగా మాట్లాడుకున్నా నష్టం నష్టమే, అదే నెగిటివ్. దాన్ని కూడా మనము ఆ సమయము మనం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏదన్నా ఒకటి రెండు మనకు ఆటంకాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడి దాని పరిష్కారం దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడి పరిష్కారం చేసుకుంటే మనము ఇంకా కూడా ఎక్కువగా గ్రౌండ్లో పడిపోయే విధంగా లేకుండా, కింద పడే విధంగా లేకుండా ఉన్న దాంట్లోనే మనము కొనసాగించే అవకాశం అన్నా ఉంటుంది, లేదంటే మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశమే ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి విషయంలో కూడాను ఒకటి కాదు, ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇంట్లో మనకు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క మనిషికి ఇంటి ఇల్లాలకి ముఖ్యంగా తెలుస్తుంటుందండి. ఆ ఇంటి ఇల్లాలకి 100% జరగబోతున్నవి, జరుగుతున్నవి, జరిగిపోయినటివి ఎలా తెలుస్తున్నాయో జరుగుతుంది కూడా ఎలా అర్థమవుతుందో జరగబోయేది కూడా చాలా మందికి ముందే అర్థమవుతుంటే తెలుస్తుంటుంది. కానీ దాని నుంచి బయటపడలేరు. ఆ నెగిటివ్ ఏంటంటే మనిషికి గ్రహణం పట్టినట్టుగా. ఇప్పుడు ఈ ప్రపంచానికి అంతా కూడా గ్రహణం అనేది ఎందుకు ఉంది? బాగా వెలుగునిస్తున్నటువంటి సూర్యుని ఒక్కసారిగా ఆవహించేస్తుంది, అంటే అడ్డగించేస్తుంది. నెగిటివ్, అది చెడు. ప్రపంచానికి చెడు అన్నది ఉన్నప్పుడు ప్రతి మనిషికి కావచ్చు, లేదంటే ఆ కుటుంబానికి కావచ్చు, అప్పుడప్పుడు ఆ చెడు అనేది వస్తుంటుంది, అన్ని విధాల నష్టం చేస్తూ ఉంటుంది. ఆ చెడును కూడా మనము ఛేదించడమే మనం ఈ యొక్క జ్యోతిషం అని చెప్పడం కానీ దాన్ని మనం పరిష్కారం చేసుకోవడానికి. ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఏం చేయాలి గురువు గారు? చాలా మంచి విషయము. మన ఇంట్లో ఏదైనా నష్టం జరుగుతుందనుకోండి, సింపుల్ రెమెడీ కూడా మనం చేసుకోవచ్చు. 2 విధాల. ఒకటి, ఎరుపు జాకెట్లో కల్లుప్పు అంటే 5 పావులు, 1.5 కిలో ఎరుపు జాకెట్లో వేసి మూట కట్టేసి, అంటే ఆ ఉప్పులో కూడా మిరియాలు వేసి మూట కట్టి సింహద్వారానికి పైన కట్టినట్టు అయితే ఆ ఉప్పు అనేది మనల్ని ఫిల్టర్ చేస్తుంది చెడు నెగిటివ్ని. అంటే మన ఇంట్లోకి సింహద్వారానికి ముందు బయట ఉంది కాబట్టి మన ఇంట్లోకి వచ్చేటువంటి, మనం ఇంట్లోకి వెళ్తూ లోపలికి బయటికి వస్తూ ఉంటాం కదా, అలాగే నెగిటివ్ అనేది మన ఇంట్లోకి రాకుండా అక్కడే అది స్టాప్ అయిపోతుంది, అంటే ఫిల్టర్ అయిపోతుంటది. ఇప్పుడు మనం ఎవరైనా చేయొచ్చు గురువు? ఎవరైనా చేయొచ్చు. అయితే ఇది మంగళవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఈ 2 రోజులు మాత్రమే చెయ్యాలి. అలా చేస్తే చెడు నెగిటివ్ రాకుండా ముందు జాగ్రత్తగానే. ఎన్ని రోజులు పెట్టాలి గురువు గారు? అలాగే ఉంచేయచ్చు. ఒకవేళ ఉప్పు కరిగిపోతుంది అంటే అందులో మిరియాలు ఉంటాయి కాబట్టి ఉంచొచ్చు, ఏం పర్వాలేదు. కారిపోయినా కూడా మంచిదే. అంటే మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం కానీ నెగిటివ్ కానీ ఉప్పు కరిగి ఎలా పోతుందో అలాగే పోయినట్టే. అందువల్ల మెయిన్ ప్రధానంగా అంటే సింపుల్గా ఖర్చు లేకుండా, అంటే పెద్ద ఖర్చు లేకుండా. లేదు ఇంకా కూడా అంటే మన ఇంటి ముందు ఆవు పేడతో వారానికి ఒక రోజన్నా కల్యాపు చల్లడం, లేదంటే ఈశాన్యంలో ఒక అంటే ఆవు పేడని ముద్ద చేసి అక్కడ పెట్టి కాస్త పసుపు కుంకుమ గరిక, ఆవు పేడ పైన గరికను కుచ్చడం, అలా చేస్తే ఎటువంటి నెగిటివ్ అయినా సరే పోతుంది, అంటే ఎటువంటి చెడు అయినా కూడా వెళ్ళిపోతుంది. తప్పకుండా ఇవి సింపుల్ రెమెడీనే, కానీ ఇవి మనము చాలా మందికి రుచించదు. అంటే ఈ చిన్న చిన్న రెమెడీలు అనేది వాళ్ళకి రుచించదు. కొంతమందికి ఖర్చు పెడితేనే అది అబ్బో మంచి పరిహారం అనుకుంటారు, లేదంటే కొంతమంది చిన్న రెమెడీతోనే సంతోషపడతారు ఇలా. కానీ 100% ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మనకు చెడు అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది పోతుంది. చక్కగా మనకు ప్రశాంతంగా ఇంటి ఎల్లపాది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.